ఇరాన్ ప్రయోగించినటువంటి బాలిస్టిక్ క్షిపణుల వల్ల దుబాయ్ తీర ప్రాంతం అలాగే కువైట్లో ఉన్నటువంటి కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు మరికొన్ని స్థావరాలు కూలిపోయినట్లుగా అంటే వాటి మీద దాడి జరిగినట్లుగా ఆ దాడి వల్ల అమెరికా సైనికులు అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటు దుబాయ్ తీర ప్రాంతంలో కొన్ని నౌకల మీద బాగా దాడి జరిగింది. అవన్నీ కూడా కాలిపోయినట్లుగా ఇప్పుడు ఐఆర్జీస్ అయితే ఒక ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో భాగంగా అల్ షోయిక్ పోర్టుతో పాటు దుబాయ్ తీర ప్రాంతాలు మరియు పోర్టులో మోహరించిన అమెరికన్ ఇజ్రాయెల్ సైనికులపై తాము హైబ్రిడ్ దాడులు నిర్వహించినట్లు ఇరాన్ అయితే చెప్పింది. ఈ దాడిలో 3 యుద్ధ నౌకలు మునిగిపోగా మిగిలినవి మంటల్లో కాలిపోతున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అల్ ఖర్చ్ స్థావరం వద్ద అమెరికా సైన్యానికి ఇంధనం నింపే వెహికల్స్ లాజిస్టికల్ సపోర్ట్ ఫ్లీట్లను ధ్వంసం చేశాం. దుబాయ్లోని ఒక హోటల్పై కామ్కేజీ డ్రోన్ల ద్వారా దాడులు చేశాం. అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడులు జరిగాయి. దీనివల్ల రాడార్ వ్యవస్థ దెబ్బతింది అని ఐఆర్జీస్ అయితే తన ప్రకటనలో తెలిపింది. దీని గురించి ఇంకా అమెరికా ఏ ఒక్క ప్రకటన విడుదల చేయలేదు. ఇప్పటికే అమెరికా దళాలు ఈ గల్ఫ్ పర్షియన్ మొత్తం అయితే ఒక 10,000-12,000 మంది అయితే రావడం జరిగింది. ఇప్పటికే ఆ కర్గు ద్వీపాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక్కడ అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది, కానీ గల్ఫ్ దేశాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడడం కూడా ఈ యొక్క బలగాల యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇరాన్ చేసినటువంటి ఈ యొక్క దాడిలో ఇంతగా నష్టపోతే మరి ఇన్ని దళాలు వచ్చినా ఏంటి ఉపయోగం? కాబట్టి కర్గు ద్వీపం స్వాధీనం చేసుకుంటే ఓకే, కానీ మరి ఇరాన్ పోతే పోయింది అని ఏమాత్రం తెగించినా గల్ఫ్ దేశాల జీవితాలు నాశనం అయిపోతాయి.